Hi everyone, this is Shanti. Welcome back to my channel Shanti Vikram. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంత్స్ తర్వాత 1000 సబ్స్క్రైబర్ దాటి వెళ్ళింది మన ఛానల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇప్పుడు వచ్చేసి ఏసీ తీసుకోవడానికి అనేసి వెళ్తున్నాం అనమాట. సో ఈ డ్రెస్ వచ్చేసి ఇక్కడే నిజాంపేటలో తీసుకున్నాను, హైదరాబాద్. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఏమో కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను, లాస్ట్ టైం చూపించాను కదా. అయితే ఈ బజాజ్ షోరూమ్కి వెళ్ళడం ఇది రెండోసారి అండి. ఒకసారి ఇలాగే సాటర్డే రోజున నేను మా హస్బెండ్ అలా బయటకు వెళ్తుంటే బజాజ్ షోరూమ్ దగ్గర ఆగామన్నమాట. అక్కడ సడన్గా మా హస్బెండ్ అన్నారు ఏసీ తీసుకుందామా అని అనేసి. అంటే ఏసీ గురించి ఇంతకుముందు కూడా మా ఇంట్లో మాటలు నడుస్తున్నాయి అనమాట. మా పాప నిద్రపోవడం లేదు. బెంగళూరులో ఉన్నంత వరకు ఏసీ అవసరం లేకపోయిండే. ఇక్కడికి వచ్చే టైంకి మాత్రము సమ్మర్ వచ్చింది కదా, తన నైట్ చాలా ఇబ్బంది పడుతుంది, తన కోసమని తీసుకుందామనేసి అనుకుంటున్నాము. ఒకసారి బజాజ్ మీదుగా వెళ్తుంటే సడన్గా మా హస్బెండ్ అన్నారు తీసుకుందామని. లోపలికి వెళ్ళాము. ఎంత పడుద్ది ఏంటి అనేసి అడిగామన్నమాట. లాయిడ్ కంపెనీ గురించి అయితే అడిగాము. ఎందుకంటే లాయిడ్ కంపెనీ అత్తయ్య వాళ్ళకు కూడా 2 years క్రితం మేమే కొనిచ్చామండి. సో దాని మీద మంచి అభిప్రాయం ఉండడం వల్ల అది తీసుకుందామని వెళ్ళాము. కానీ అక్కడ మాత్రం ప్రైజ్ గట్రా అన్నీ కనుక్కొని వాళ్ళకి బజాజ్ కార్డు ఉంటే కాస్త తగ్గుద్ది అని అన్నారు. సో ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ రోజు బజాజ్ కార్డుకి అప్లై చేసుకున్నాం. ఈవినింగ్ కల్లా వచ్చేసిందండి. కార్డ్ అయితే వచ్చింది కానీ 1 week అలాగే వదిలేసామన్నమాట, ఏదో ఒక పనిలో పడి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట లాయిడ్ తీసుకుందామని అనేసి. అయితే ఈలోగా వాళ్ళు ఏమన్నారంటే HDFC కార్డు మీద 3000 తగ్గుద్ది అని అన్నారు. అప్పుడు మాకు ఫిజికల్ కార్డు లేదనమాట, అది ఇంటి దగ్గర ఉన్నది. తీసుకురావడానికి అయితే విక్రమ్ గారు వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ ఫైనల్ తీసేసుకుందాం అనేసి తీసుకున్నాము. HDFC కార్డు మీద అయితే 3000 తగ్గుతుంది కానీ విక్రమ్ గారి దగ్గర ఉన్న HDFC కార్డు మీద 3000 తగ్గడం లేదు. నియర్ బై వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కాల్ చేద్దామని చేశాము, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరలో ఎవరూ లేకపోవడం వల్ల తీసుకోకుండా ఆ రోజు వచ్చేసామన్నమాట. సో ఇలా వెళ్ళడం రావడం ఇలాగే జరిగింది. ఒక 3000 కదా అని అనుకోవద్దండి. 3000 అనేది మాకు చాలా పెద్ద అమౌంట్. విక్రమ్ గారు నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్తో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారంట మార్క్యూ అనే ఏసీ చాలా బాగుంది, దాని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి, నేనే రీసెంట్గా పెట్టుకున్నానని. అలా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు చెప్పడం వల్ల తను ఆన్లైన్లో మార్క్యూ పెట్టారనమాట. లాయిడ్ మాత్రం తీసుకోలేదండి, మార్క్యూ అనే ఏసీ తీసుకున్నాము. అయితే లాయిడ్ వచ్చేసి 43,000, మార్క్యూ వచ్చేసేమో 33,000, ఏసీ వచ్చి 31,000. ఇన్స్టాలేషన్ కోసం 2,500 అయింది. రెండిటికి కలిపి 10,000 డిఫరెంట్ ఉన్నదన్నమాట. సో ఇదే బెస్ట్ అని చెప్పేసి మార్క్యూ తీసుకున్నాము. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాగో చెప్పారు కదా అనేసి. చిన్న రూమేనండి, 1 ton కూడా సరిపోద్ది. బట్ మాది ఓన్ హౌస్ కాదు కదా, మేము రెంట్ కొంటున్నాం కదా, ఫ్యూచర్ గురించి అనేసి 1.5 ton తీసుకున్నాం అనమాట, 5 star ఇది. అయితే ఎప్పుడైతే డెలివరీ అయిందో ఆ రోజు ఇన్స్టాలేషన్ కూడా చేసేసారండి. ఏసీ వచ్చి 31,000, ఇన్స్టాలేషన్ వచ్చేసి 2,500 అనమాట. ఎలా అయితే మా ఏసీ కథ అయితే ఇదేనండి. తీసుకుందాం అని అనుకున్నాం కానీ అవ్వలేదు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నీ ఆలోచించి తీసుకోవాలి కదా, అందుకే ఇంత లేట్ అయింది. ఎట్టకేలకైతే ఏసీ మాత్రం తీసేసుకున్నామండి. సో రైట్ నో అయితే మాత్రం బాగానే ఉంది. మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూడాలి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ హ్యాంగింగ్స్ 4 months క్రితం తీసుకున్నానండి. అప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు. ఈరోజు సాటర్డే అవడం వల్ల విక్రమ్ గారు ఇంటి దగ్గర ఉండడం వల్ల తీసుకున్నాను. ఇది వన్ ఆఫ్ ద సేవింగ్స్లో తీసుకున్నదండి ఈ డెకోర్ ఐటమ్ కూడా. నా ఇంటికి ఏవైతే అవసరం ఉంటుందో అవి మాత్రమే తీసుకుంటాను, ఎక్స్ట్రా అయితే ఏమీ తీసుకోను. బట్ నాకు కూడా ఒక చిన్న హ్యాబిట్ ఉందండి, ఇలా డెకరేషన్ ఐటమ్స్ చూస్తే కొంచెం టెంప్ట్ అవుతాను. దీన్ని ఎప్పుడో విష్ లిస్ట్లో పెట్టుకున్నాను అనమాట. అది కాస్త మనీ తగ్గిన వెంటనే, సో నా దగ్గర కూడా చాలా తక్కువ అమౌంట్ ఉంది, అందుకనేసి నేను దీన్ని తీసుకున్నాను అనమాట. చెప్పాను కదండి, అది సేవింగ్ పర్పస్ మీదనే దాచుకున్న మనీ అనమాట. ఏదో ఒకటి చిన్నదైనా కొనుక్కుందాం అన్నట్టు నేను దీన్ని తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ అలవాటు వచ్చేసి నాకు డాడీ దగ్గర నుంచి వచ్చిందనమాట. డాడీ వర్క్ చేసినప్పుడు ఇలాగే ఏవో ఒక మనీ ఉంటే ఆయన ఇంట్లోకి ఏదో ఒక వస్తువు కొని తెచ్చుకునేవారు. సో నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇది కూడాను. బట్ అన్నీ కొననండి, నాకు ఏది అవసరమో అదే కొంటాను. ఇలాంటి డెకోర్ ఐటమ్ మీద టెంప్ట్ అవుతాను కాబట్టి దీన్ని తీసుకున్నాను.
ఒకటి వచ్చి కారిడార్లో పెట్టుకున్నాను అనమాట. కారిడార్లోది అయితే మాత్రం లుక్ బాగా చాలా నచ్చింది, బాగుంది కూడా. బట్ సెకండ్ది వచ్చి నచ్చలేదండి. సెకండ్ది వచ్చి ప్లేస్ సెట్ అవ్వలేదు అనిపించింది. బాల్కనీలో పెడదామనుకున్నాను కానీ అక్కడ మొక్కలు లేవు. సో దాన్ని ప్లేస్ చేస్తే అంతగా బాగోదు అనిపించింది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎంట్రన్స్లో అయితే పెట్టుకుంటున్నాము, రూమ్ ఎంట్రన్స్లో. నెక్స్ట్ టైం అయితే చేంజ్ చేసేస్తాను. సో రెడ్, ఎల్లో, బ్లూ ఉంటే నేను ఎల్లో చూస్ చేసుకున్నాను అనమాట. మా బ్రదరు అమ్మ ఊరి నుంచి వచ్చారనమాట. అమ్మ నా కోసం అనేసి ఈ బెడ్షీట్ తీసుకొచ్చింది. సో నేను ఈ రూమ్ని డెకరేట్ చేసుకోవడంలో కాస్త ముందుంటానండి. ఈ బెడ్షీట్ వేసేంత వరకు ఉండలేకపోయాను అనమాట. అందుకనేసి ఈ బెడ్షీట్ వేసేసుకుని చూసుకుంటున్నాను. నాకు బాగా నచ్చింది. ఇది రాజమండ్రిలో తీసుకున్నారనమాట. మా ఊర్లో ఆల్మోస్ట్ క్లోతింగ్స్ వరకు చాలామంది రాజమండ్రి అలా వెళ్తారు. చాలా దూరం అయినప్పటికీ మేము ఉండేది, అమ్మ వాళ్ళు ఉండేది తాడేపల్లిగూడెము. రాజమండ్రి వెళ్ళాలంటే చాలా దూరం అయినప్పటికీ అక్కడ బట్టలు బాగుంటాయని చాలా వరకు వెళ్తారు. అలాగే అమ్మను డాడీ ఉన్నప్పుడు ఒకసారి తీసుకున్న బెడ్షీట్ అండి. అందుకు అమ్మ నాకు తీసుకొచ్చింది అనమాట. సో నాకు అత్తయ్య వాళ్ళు 1 వీక్కి ఒకసారి పాలు పంపిస్తారండి. ఒక 4 లీటర్ వరకు పంపిస్తారు. ప్యాకెట్ పాలు వాడడం అనుకు అంతగా మంచిది కాదనేసి నాకు ఆంధ్ర నుంచి అత్తయ్య పంపిస్తారు, బస్సుకు పంపిస్తారనమాట. మా బావగారు వచ్చేసి ఆర్టీసీ డ్రైవరు. సో ఆయనతో నాకు ప్రతి వీక్ పాలు పంపిస్తారు. సో నేను ఆ పాలు మేగడ తీసి ఇలాగ 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఇలా మేగడ తీసి నెయ్యి చేస్తానన్నమాట. మా పాప మను తినదండి నెయ్యి, బట్ మా హస్బెండ్ విక్రమ్ గారు బాగా తింటారు. ఆయన కోసమని, స్వీట్స్ కోసమని చేస్తాను. ప్లస్ నాకున్న ఒక అలవాటు ఏంటనంటే దేన్ని వృధా చేయకూడదని అనేసి నా అభిప్రాయం అనమాట. సో పాల మేగడ ఇంట్లో ఎవరు తినరు. దాన్ని ఎలా ఒకలాగా, ఇది నాకు పెళ్ళి ముందు ఉన్న అలవాటు అండి. పాల మీద మేగడ కలెక్ట్ చేసి వెన్న తీసి పెట్టడం, దాన్ని నెయ్యి కింద చేయడం, ఆ అలవాటు పెళ్ళైన తర్వాత కూడా ఉన్నదనమాట. సో నేను, విక్రమ్ గారు, మా పాపే కదా ఉంటాము హైదరాబాద్లో. అయినప్పటికీ నేను ఇలాగే పాల మీద మేగడ కలెక్ట్ చేసి నెయ్యి చేసుకుంటూ ఉంటా. ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద సేవింగ్స్ లెక్కే వస్తుందండి. నేను ప్రతిదీ అలాగే చూస్తానేమో నాకు తెలియదు కానీ ఏది వేస్ట్ చేయనివ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది బాగా నచ్చుతుంది. ఇప్పుడు నేను తీసుకున్న మేగడైతే నెయ్యి అయితే ఇంతవరకు అయిందండి. అది చాలా తక్కువ అయినప్పటికీ నాకు ఇంట్లోకి సరిపోతుందనమాట అది. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు నాకు నెయ్యి బయట నుంచి కొని పంపిస్తారనమాట, కేజీ అలాగా. నేను ఎప్పుడైతే ఇలా తీయడం మొదలుపెట్టానో ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి కూడా అత్తయ్య వాళ్ళని తీసుకోవడం కూడా మానేమని చెప్పాను అనమాట. మా బ్రదర్ 4 days ఉన్నారు. ఏదో అర్జెంట్ వర్క్ ఉందనేసి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. నా మూడ్ అయితే అస్సలే బాగోలేదు. నేను ఆ రోజు చాలా డల్ అయిపోయాను. దట్టు పీరియడ్స్లో ఉండే చాలా డిస్టర్బ్డ్గా ఉన్నానన్నమాట. ఈలోగా మా హస్బెండ్ బయటికి తీసుకెళ్తాను నడు అని అన్నారని ఈవినింగ్ రెడీ అయ్యానమాట. ఏమీ రెడీ అవ్వలేదండి, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని అలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఆయన అలా బైక్ మీద తీసుకువెళ్తానన్నారు. పాపం ఒక పక్క నుంచి ఆయనకి మీటింగ్ నడుస్తూ ఉన్నాయి. నా మూడు బాగోలేదనేసి నన్ను బయటికి తీసుకువెళ్తానని అన్నారని ఇలా రెడీ అయ్యాను అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్టడ్స్ నేను డైలీ వేర్కి అయితే ఈ స్టడ్సే వాడతానండి. ఇవి గోల్డ్ స్టడ్స్. కిందతున్నది మాత్రం 1 గ్రామ్ వరకు ఉంటుంది, పైన చిన్న స్టడ్స్ అనమాట. అన్నీ గోల్డ్ స్టడ్సేనండి. ఈ స్టడ్స్ కూడా నేను తమిళనాడులోనే తీసుకున్నాను. ఇలా సింపుల్గా రెడీ అయిపోయి ఇంకా బయటికి వెళదామని వెళ్తున్నాము. సో హ్యాంగింగ్స్ తగిలించాను కదా, అవి ఇంకోసారి చూసుకుంటున్నాను అనమాట నైట్ టైం ఎలా ఉన్నాయా అని. ఇక్కడ మా పాప బయటికి వెళ్తున్నామంటే చాలు చెప్పులు పెట్టిన కబోర్డ్ దగ్గరికి వెళ్ళిపోయి తన చెప్పులు తనే తీసేసుకుని వేయమని చెప్పుద్ది అనమాట. సో ఇక్కడ కూడా తన చెప్పులు తనే తీసేసుకుని వేయమని చెప్తుంది. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి మా పాప సరిగ్గా తినలేదండి భోజనం. ఎంత ఫోర్స్గా పెడుతున్నా, ఎంత ఇష్టంగా పెడుతున్నా, ఎంత బుజ్జిగిచ్చి పెడుతున్నా తను తినడం లేదు ఈరోజు ఎందుకో. అందుకని తనను కూడా బయటికి తీసుకెళ్ళడానికి ఇది ఒక కారణం అనమాట. బయట ఏదో ఒకటి తినిపించవచ్చు అన్నట్టు. బయట ఫుడ్ ఆల్మోస్ట్ తనకు పెట్టమండి. బట్ ఇలా ఒక్కొక్కసారి ఫుడ్ తీసుకోలేనప్పుడు భయం వేస్తుంది కదా. యాక్చువల్లీ తను నైట్ అయితే సరిగ్గా నిద్రపోవడం లేదు. ఈ మధ్యన ఎందుకో వేసవికాలం స్టార్ట్ అయిన కానించి తన
తన కోసమని ఏసీ తీసుకున్నాము. బట్ అయినా సరిగ్గా నిద్రపోవడం లేదనమాట. నేను ఫుడ్ దగ్గర అయితే చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నానండి. మంచినీళ్ళు ఎక్కువ తాగేసి ఫుడ్ తీసుకోవడం లేదనమాట. అందుకని తనకు కూడా ఏదైనా తినిపించవచ్చు అన్నట్టు తనను కూడా తీసుకెళ్ళి ఒక కేక్ పెట్టామన్నమాట. అసలు కేక్స్ ఎప్పుడు ఇవ్వం. ఫస్ట్ అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళామన్నమాట. వెళ్ళి కొబ్బరి నీళ్ళు తీసుకున్నాము. తను అది తాగుద్దేమో అనుకున్నాము. బట్ తన కొబ్బరి నీళ్ళు అంతగా ఇష్టపడదండి. ఈరోజు కూడా తాగలేదు. ఇంకెలా కాదనేసి ఒక బేకరీకి వెళ్ళామన్నమాట. ఇది అన్హెల్తీ అయినప్పటికీ తప్పలేదు. తను ఏదో ఒకటి తింటుందిలే అన్న తప్ప ఆయిల్ ఫుడ్ కన్నా బేకరీ కేకే బెస్ట్ అనిపించి ఒక కూల్ కేక్ తీసుకున్నారనమాట విక్రమ్ గారు. ఇంకా ఆ రోజైతే అలా కూల్ కేక్ పెట్టేసిన తర్వాత అలా కొంచెంసేపు అలాగా తిరిగిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి. సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.